గట్టిగా కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతారు అన్న జగన్ వ్యాఖ్యలకు అర్థమేంటి? ఒక్క ముక్క మాటలో ఎంత అర్థం దాగుంది? నిజంగా 2029లో జగన్ మళ్లీ వస్తారా? ఓటర్ల లెక్కతో గ్రాఫ్ లాజిక్ తో ఈ వీడియోను విశ్లేషిద్దాం. ఇంకా ఊహలు కాదు, ఖచ్చితమైన లెక్కల ఆధారంగా నిజమేంటో చూద్దాం. జగన్ మాట్లాడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతారు అని అన్నారు. ఇది ఒక రాజకీయ వ్యాఖ్య. సింపుల్ గా చూస్తే 2029 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని అనుకోవచ్చు. కానీ అదే మాటలో ఇంకో కోణం కూడా ఉంది. ఒకవేళ చంద్రబాబు రాజకీయాల నుంచి పూర్తిగా వెళ్లిపోతారు అన్న అర్థం కూడా వినిపిస్తుంది. జర్నలిస్ట్ కోణంలో చూస్తే ఇది ఊహ కాదు, పరీక్షించదగిన స్టేట్మెంట్. మనం పూర్వ ఎన్నికల ఓటు పర్సంటేజ్లు చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఓటు శాతం, టీడీపీ కూటమి ఓటు శాతం 2014లో 44.6, దాదాపు 46.8, 2019 49.9, 39%, 2024 39.3, 52%. ఇక్కడ స్పష్టంగా కనిపించేది 2019లో జగన్ పీక్ ఓటు బ్యాంక్ 49.9, 2024లో 10.6, 39.30కి తగ్గింది. 2014 నుంచి 19కి జగన్ ఓట్లు +5.3% పెరిగాయి, అధికారం వచ్చింది. అదే లాజిక్ వర్తిస్తే 2024 నుంచి 29కి కూడా +5.3% ఓట్లు పెరిగితే వైఎస్ఆర్సీపీ ఓట్లు 44.6%. కానీ సమస్య 2019లో వచ్చిన 49.9% పీక్, 2024లో పడిపోయిన రిజల్ట్. యాంటీ ఇన్కంబెన్స్ ప్లస్ పాలనపై ప్లస్ విమర్శలు ప్లస్ స్కామ్లు, మోసపోయిన హామీలు. కనుక 5.3% వృద్ధి మళ్లీ జరగడం కష్టం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్, అది అధికారంలోకి తీసుకురావాలంటే ప్రత్యర్థులు ఓటు తగ్గించుకోవాలి. ఎలక్షన్ లాజిక్ ప్రకారం వైఎస్ఆర్సీపీ 44.6% ఓట్లు, సుమారు 40 సీట్లు. టీడీపీ కూటమి 52 మైనస్ ఓట్లు, 135 సీట్లు. అంటే ఓటు బ్యాంక్ రీబౌండ్ అయిన గెలుపు గ్యారంటీ కాదు. జగన్ 2029కి దాదాపు సీనియర్ సిటిజన్ గానే కనిపిస్తారు. చంద్రబాబు ఇప్పుడే 76 వయసులో ఉన్న గట్టిగానే యాక్టివ్. లోకేష్ కంపారిటివ్లీ యంగ్, వచ్చే కాలానికి ఫ్యూచర్ ఫేస్. అందుకే వయసును విమర్శగా వాడటం పెద్ద పదవులకు సరైన వ్యూహం కాదు. జనం చూస్తారు ఎవరు పని చేస్తున్నాడు అన్నది, ఎవరు వృద్ధుడు అన్నది కాదు. జగన్ మళ్లీ వస్తారా అన్నది అనుమానం కాదు, ఓటర్ల తీరుపై ఆధారపడి ఉంటుంది. కానీ లెక్కలు చెబుతున్నాయి, తిరిగి అధికారంలోకి రావడం చాలా మంది ఊహించినంత సులువు కాదు. ఓటు బ్యాంక్, గవర్నెన్స్, ప్రజాభిప్రాయం ఇవన్నీ కలిసి వస్తే గెలుపు సాధ్యమవుతుంది. అలాగని మాటలతో ఎగిరిపోతారు అన్నది ఎంతవరకు వాస్తవం అన్న దానిపై ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. జగన్ మళ్లీ వస్తారా లేక 2024 నాటి ఫలితం ట్రెండ్ను కొనసాగిస్తుందా? కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.